గ్రాండ్ న్యూ ఇయర్ సేల్ ఆల్రెడీ ఉన్న తక్కువ తరుగులో ఇంకా 1% తక్కువ. డైమండ్ జ్యువెలరీ క్యారెట్ కు 5000 తక్కువ. ఈ ఆఫర్ జనవరి 1 వరకు మాత్రమే. చాలా మంది కమెడియన్స్ చాలా ఆత్మీయులు. అంటే బాబు మోహన్, మేమందరం కలిసి ఆమె ఐవిఎస్ అందరం కలిసి మేము ఒకసారి ఈ గ్రూప్ అంతా ఉన్న సినిమాలు 2 ఉన్నాయి నాకు తెలిసి. ఒకటి అంటే మేము ఈవీఎస్ సినిమాలో కానీ కృష్ణారెడ్డి గారి సినిమాలో మొత్తం గ్యాంగ్ ఉండేది మాది. అదే జంధ్యాల గారి తర్వాత ఈవి ఎస్వి కృష్ణారెడ్డి వీళ్ళు హాస్య చిత్రాలకి బ్యాచ్ అందరూ ఉండేవాడు, అతి తక్కువ. ఇంకా అలాగే రాఘవేంద్రరావు గారి సినిమా పరదేశ్కి మొత్తం కమెడియన్స్ వెళ్ళాం. అలాగే అక్కుం బక్కుం అనే సినిమాలో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా కమెడియన్స్ అందరు ఉంటాం. బట్ అలీ నాకు చాలా ఆత్మీయుడు. విదేశాలు వెళ్ళినప్పుడు అలీ గంట అతను వెళ్తే ఇంక మనం వాడికి పాస్పోర్ట్ చేతిలో ఇస్తే వాడికి ఇచ్చేస్తే చాలు, మొత్తం వాడి నిర్వహణ అంతా పరమాద్భుతంగా, మనకి ఏం ప్రాబ్లం ఉండదు. టెస్ట్ మంచి ఆర్గనైజరా అసలు మామూలు కాదు. అన్నా నువ్వు అక్కడ కూర్చో, నువ్వు ఇక్కడ కూర్చో, నువ్వు అక్కడ కూర్చో, వేడే వెళ్ళి మాట్లాడి ఏం మాట్లాడు అన్ని ఫెసిలిటీస్. ఇక అసలు అంటే వాడు ఉన్నాడంటే ధైర్యం అది చూసుకుంటాడు అందరికి. అలాగా మంచి అట్లా ఒక్కొక్కళ్ళ చెప్పే కదా, ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క అద్భుతమైన క్వాలిటీ. ఈ వేణుమాధవ్ ఎంతటి కళాకారుడు అంటే, ఒకసారి ఫ్లైట్లో నేను పాట పాడన్నా, మరి ఏం కంజీర ఏం లేదు, ఏం కంజీరా అన్న అని చొక్కా ఎత్తేసి ఇక్కడ కొట్టేసుకున్నాండి, ఇక్కడ చెస్ట్ మీద కొట్టాడు మ్యూజిక్ అంతా. ఓకే, అంతటి క్రియేటివ్ మనిషి. సౌండ్ వస్తుంది ఇక నువ్వు ఒక డప్పులాగే ఏదో వాయించినట్టు. ఫ్లైట్లో అమెరికాకి వెళ్తున్నాం అందరం కలిసి, నా పక్కన కూర్చున్నా పాడుతుంటే కొడుతూనే ఉన్నాడు మన మామూలు. సో ఇవన్నీ అందరికీ తెలియని ప్రతిభలు అంటున్నాను నేను. ఒక్కొక్కరికి ఒక్కొక్క విశేషమైన. మొన్న ఎక్కడో చూస్తుంటే సడన్గా ఆశ్చర్యమే, మోహన్ లాల్ సంస్కృతం చూస్తూ చదువుతాడు గ్యాప్లో ఉన్నప్పుడు, తెలుసా? మోహన్ లాల్ గారు పెద్ద హీరో. సంస్కృతం న్యూస్ వార్తా శ్రీయంత మోహన్ బాల్ అని అదిరిపోయా నేను. ఇంకా ఆశ్చర్యం తెలుసా, ఒక 6 నెలలు సినిమాలు మానేసి కర్ణభారం అనే సంస్కృత నాటకం స్టేజ్ చేశాడు అతను. ఇప్పుడు మన ఇతను జయరాముడా చెండా కొడత అంటే ఇవన్నీ తెలియనివి. చెండా చెండా మిమిక్రీ ఈ 2 అద్భుతం. అంటే తెలియని కోణం ఇది, జనానికి తెలియని కోణం ఎక్కువ మంది. కమెడియన్స్ కదా అట్లా లేదు. మా టీంలో అందరూ చదువుకునేవాళ్ళు, వేళాకోళంగా కమెడియన్ వాళ్ళు చాలా తక్కువ. సాధారణంగా ఏంటి మనకు సినిమాల్లో హీరో అంటే బయట కూడా హీరో అంటాడు, ఎందుకు పనికి రాని వాడు జోకులేసాడు కాదు. అందరూ వెల్ రెడ్ జీనియస్. సుదర్శన్ డాక్టరేట్ పిహెచ్డి తెలుసు కదా, ఒక లెక్చరర్, ఇంజనీరింగ్ కాలేజీ లెక్చరర్, నాకు మంచి స్నేహితుడు కూడా. మరి చేత అతని ఎక్స్ప్రెషన్స్ కానీ ఉత్తమ మొహం మీద కెమెరా పెడితే చాలు. అలాగా అలాంటి అంటే క్లోజ్అప్ లో పెట్టి ఉన్నారు లేక చాలామంది. ఇప్పుడు ఈ మధ్య చాలామంది కమెడీస్ కొత్త వాళ్ళు వస్తున్నారు, ఖచ్చితంగా కొంచెం అండర్ ప్లే చేసే కమెడియన్స్ వీళ్ళందరూ. అవసరాల సీన్ ప్రియదర్శి అని, రాహుల్ రామకృష్ణ మరి. సో కొత్త పాత వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ ప్రతిభలు వాళ్ళకు ఉన్నాయి. ఇంకా వీళ్ళు స్టాంపు అరే ఇప్పుడు బ్రహ్మానందం రాగానే తెర దద్దరి అట్లాంటి స్థాయికి రావాలి. ఒక నిమిషం కనబడినా అదే బ్రహ్మానందం స్క్రీన్ మీద కనిపిస్తే చాలు. ఈవెన్ చిన్న జడ్జిగా ఒక చోట మీరు జాతిరత్నాలు చూస్తే చివరిలో ఆ కోర్టు సీన్ ఆయన ఎక్స్ప్రెషన్స్ గానే ఉంది. అచ్చా అలాగా ప్రతి వాళ్ళు వాళ్ళ స్థాయి. మీకు ఏ ఫేజ్ ఇప్పుడు అంటే శివ దగ్గర నుంచి యాక్ట్ చేస్తూ వస్తున్నారు కదా, అంతకుముందే చేశారనుకోండి, బట్ ఇంత ఎన్ని రకాల సినిమా అనేది మారుతూ వచ్చిందో చూసాం. రీల్ పోయింది, డిజిటల్ వచ్చింది, ఇప్పుడు ఓటీటీ వచ్చింది. ఇన్నిటికి సాక్షిభూతంగా మన యొక్క తరం నిలిచింది అనుకుంటే, అసలు మీకు ఇందులో బాగా నచ్చినటువంటి ఫేజ్ ఏది, మీరు బాగా ఎంజాయ్ చేసినటువంటి ఫేజ్ ఏది? నిజానికి అవన్నీ కుక్కుడు ఫుడ్స్ అండి. అంత అందరూ కలిసికట్టుగా ఒక క్రమశిక్షణగా నువ్వేమంటావు. ఇప్పుడు ఫేజ్ ఉంది, ఇది చాలా ఆశ్చర్యకరమైన క్రియేటివిటీ ఇప్పుడున్నది. ఇప్పుడున్న ఎప్పుడైనా ఇద్దరు ఉంటారు. ఒకటి 100% ఏడాది నుంచి స్క్రిప్ట్ రాసుకొచ్చి చెప్తే ఒక్కటి కూడా మార్చడానికి వీలు లేదు అని స్క్రిప్ట్ చెప్పే డైరెక్ట్లు ఎక్కువ మంది వస్తున్నారు.
కొంతమంది ఫ్లూక్ ఎప్పుడు ఉంటారు కదండి, ఇది మీకు కొంచెం మీరు చేసి పెట్టండి సార్ ఇట్లాంటి వాళ్ళు. కానీ ఫ్లూక్ కన్నా సార్ నేను సినిమా డైరెక్ట్ చేయడానికే పుట్టాను, నేను రాసుకున్నప్పుడు కావాలని చూడండి సార్, 3 ఏళ్ల క్రితం మీ పేరు రాశాను, మీరు చేయాలి సినిమా. ఆ బ్యాచ్ ఎక్కువైంది వాళ్ళ. అంటే సీరియస్ ప్రొఫెషనలిజం నెక్స్ట్ జనరేషన్ అంతా. ఊరికి ఆశ మా అందులో చదివాను, వీడి దగ్గర 20 ఏళ్ళు అసిస్టెంట్ చేశాను, అవి ఇప్పుడు నడవ 1-2 చేయని వాళ్ళు కూడా ఉన్నారు. అస్సలు డైరెక్షన్ అంటే చదువుకొని వస్తున్నారు, కథ చెప్తుంటే మేము స్టన్ అయిపోవడమే చాలాసార్లు. అందువల్ల నాకేం జరుగుతుందంటే ఇప్పుడు కొత్త పాత్రలు, కొత్త రకం పాత్రలు, నెగిటివ్ క్యారెక్టర్స్, వాడు వచ్చి నెగిటివ్. నేను నా ఫాదర్ గీతలు విసుగు వేస్తుందా, ఈ ఏడాది 17-18 పాత్రలు వదిలేశాను నేనంటే. ఫస్ట్ టైం సార్ మీరు అన్నారు, నేను ఆ పాత్ర ఇద్దాం అనుకున్నాను. 18 పాత్రలు వదిలేశాను ఈ ఏడాది మొత్తం 2023లో. ఎందుకు అంటే మొనాటని అనిపించా? తండ్రి ఒకే తండ్రి, ఆడే తక్కువ హీరోయిన్ తండ్రి, హీరో తండ్రి. అరే నువ్వు ఎలా ప్రేమించాలంటే హీరో ఏంటండి, ఆడేవాడే మన నేను ఉండగా ఈ టైపు, ఈ బోరు కొట్టి ఓ డైరెక్టర్ చెప్పాను, నేను వెయ్యను, మీకు ఏం చేద్దాం, మీరు ఏం చేద్దాం, ఆ విలన్ వేషం ఇస్తాం. చాలా సంతోషం సార్, మీరు విలన్ వేస్తే ఇంకేంది మళ్ళా చేస్తా. అందుకని ఇప్పుడు నేను చేస్తున్న దాదాపు 10 సినిమాలు రిలీజ్ ఉన్నాయి అనుకో, 10 డిఫరెంట్ క్యారెక్టర్లే. ఓకే, సో అది గొప్ప విషయం కదా. దానికి విలక్షణం అన్ని. రాఘవేంద్రరావు గారి నేతృత్వంలో శేఖర్ అని డైరెక్టర్, తెలంగాణ ఒక సర్పంచ్ వేషం, కామెడీ విలన్. తెలంగాణ అంటే ఇక్కడే పెరిగారు కాబట్టి దున్నేస్తారు అనుకోండి. ఓ దాంట్లో సీరియస్ లాయర్, రిటైర్డ్ జడ్జి, నిన్న రిటైర్డ్ హరిదాసు, చోర, దాంట్లో చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనకర్త. ఓదానికి సంబంధం లేదు. ఓ దాంట్లో ఒక కుర్రాడు చేసిన దాంట్లో మాంత్రికుడు, చాలా భీకరమైన మాంత్రికుడు, అసలు మామూలు మాంత్రికుడు కాదు. ఇప్పుడు ఏమిటంటే, అంటే ఇప్పుడు ఈ ఫేస్ నాకు ఎక్కువ మజా ఎందుకు వస్తుందంటే, కొత్త డైరెక్టర్ మన రెస్పెక్ట్ చేస్తాడు, మన గౌరవిస్తాడు, మనం ఏమైనా కరెక్షన్ చెప్తే వింటాడు. దే ఆర్ టేకింగ్ మీ. ఓకే, 10 మందిలో దాదాపు 8 మంది మంచి కసితో ఉన్న దర్శకులు. సో వాళ్ళు ఇచ్చే పాత్రలు కూడా అది 2 రోజులు ఉండొచ్చు, 3 రోజులు. ఈ క్రమంలో నేను ఒక అద్భుతమైన ప్రయాణం ఏంటంటే, కన్నడ సినిమా ఒకటి చేశాను 30 రోజులు. రాక్లైన్ వెంకటేష్ గారి నిర్మాతం. ఓకే, యోగరాజ్ భట్, అది మన డైరెక్టర్, ఏడాది ఆడింది ఆయన, ముంగారమలై ఆ డైరెక్టర్. ఓకే, ప్రభుదేవ, శివಣ್ణ హీరోలు. శివరాజ్ కుమార్, ప్రభుదేవ. నాది షోలేలో సంజీవ్ కుమార్ లాంటి క్యారెక్టర్. 30 రోజులు చేశాను నేను. అంటే చేతులు ఉండవా? అట్లా కాకుండా మామూలుగా అంత ప్రధాన పాత్ర, ఒక ఊరికి కాపాడే పాత్ర. అదేలే, అంటే వెనక ఉండి నడిపించే క్యారెక్టర్ అనమాట. అది ఈ మధ్య కొత్త ఎక్స్పీరియన్స్. ఎలాగైతే పొన్నియిన్ సెల్వన్ తమిళ్, ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. కన్నడ ప్లస్ ఒరియా సినిమా ఒకటి చేశాను ఫస్ట్ టైం. ఒరియా సినిమా అంటే వీడి పేరు పళ్ళు పెట్టా, ఇలా ఉంటుంది. మొన్ననే 6th ఎప్పుడో రిలీజ్ అవ్వాలో ఒరియా సినిమా. ఇట్లా కొంచెం వేరే వెళ్తున్నారు, పరిధి పెంచుతున్నారు, ఇష్టంగా పెడుతున్నది. అంచేత ఆర్థికమైన దానికన్నా కూడా ఆత్మానందం ఎక్కువ ఇప్పుడు ఈ పీరియడ్లో. ఎందుకంటే మనం వెళ్ళగానే ఒక కొత్త కుర్రాడు కదా, ఆ కిక్. అంటే మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనం కూడా ఆ ఎనర్జీ లెవెల్స్ ఫీల్ అయిపోతాం. సో ఈ ప్రజెంట్ పీరియడ్ నేను ఎక్కువ ఎంజాయ్ చేస్తాను, రీఛార్జ్ అవుతూ ఉంటారు. అంతకుముందు కాంపిటీషన్, వాడు ఏం చెప్తాడో మేము అట్లా ఉండేది. ఇప్పుడు ఒక కొంచెం పండిన అనడానికి లేదు, ముదిరిన అన్నం, పరిపక్వానికి వచ్చినటువంటి హాయిగా ప్రశాంతంగా. పైగా ఎక్కువ హింస పెట్టరు సార్ నన్ను. సాయంత్రం తప్పకుండా సార్ 6 o'clock వెళ్ళిపోండి, మీరు 9ంటికి రండి అని కొంచెం, అంటే మనకి వెసులుబాటు కూడా, సదుపాయం కూడా కలగజేస్తున్నారు వాళ్ళు. సో మంచి వేషాలు కొత్త వేసే అవకాశం ఉంది. ఇంకా దాదాపు ఇంకా ఈ నవంబర్లో నేను ఒప్పుకున్న కొత్త సినిమాలు దాదాపు 5 వెరైటీలే. అంటే చేయబోతున్నారా? చేయబోయేవి. ఓకే, రిలీజ్కి 10 ఉన్నాయి, చేయబోయేవి. ఏమండి ఇప్పుడు లేటెస్ట్గా రిలీజ్ అయ్యే వాటిలో ఏమన్నాయి?
అన్ని కొత్త సినిమా బహుశా రాఘవేంద్రరావు గారు వాళ్ళ అబ్బాయిదే రిలీజ్ అవ్వచ్చు. కన్నడ సినిమా ఫస్ట్ రిలీజ్ అవుతుంది. ఓకే. అంటే అది డబ్బింగ్ ప్రాసెస్లో. అది. సో మీ ఇప్పుడున్న హీరోల్లో మీలోని విద్వత్తుని తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అందరూ. సో వాళ్ళలో ఎక్కువ మిమ్మల్ని అభిమానించే వాళ్ళు, అంటే మీ రచనల్ని అప్పుడప్పుడు గుర్తు చేస్తూ చేసేవాళ్ళు ఎవరు ఉంటారు? రవితేజ. రావాలి ఎత్తున్నాం కదా, అతను తెలుసు. మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు నాగార్జున నా పరికిణి ఆవిష్కరణ నాగార్జున చేశాడు. శివ నేనే రాశా కదా. పెద్దవాళ్ళ ప్రతి పెద్ద డైరెక్టర్కి ఏదో సినిమా రాయడమో కలిసి చేయడమో. చిరంజీవి గారితో చాలా సినిమాలు చేశాను, బాలకృష్ణ గారితో చాలా సినిమాలు చేశాను. అవును. నాగార్జున సరే శివ అవన్నీ ఇంచుమించు వెంకటేష్తో చాలా సినిమాలు చేశాను. శివ తర్వాత మీకు అదేమిటంటే విచిత్రం, నాగేశ్వరరావు గారు ముఖ్యంగా నాగేశ్వర గారితో 6 సినిమాలు చేశా, నాగార్జున గారితో చేశా, నాగ చైతన్యతో చేశా, శిశీంద్రి నుంచి చిరంజీవి గారితో చేశా, పవన్ కళ్యాణ్ గారితో చేశా, నాగబాబుతో చేశా, చాలా చేశాం. మళ్ళీ వంశం అందరూ రామచరణ్ తండ్రిగా చేశా, చిరుతలో వైష్ణవ్ తేజ్ చేశా, ఆ కుటుంబం మొత్తం అందరు. అల్లు అర్జున్తో చేశారు, ఫాదర్గా చేశారు. అల్లు అర్జున్తో అయితే ఒకసారి సభ నా రియల్ ఫాదర్ అల్లు అరవింద్, నా రియల్ ఫాదర్ తనిఖీ భరణి గారు అన్నాడు పాపం. సో అట్లా అన్నారు. అటు కృష్ణ గారితో చేశారు, మహేష్తో చేశారు, ఇట్లా ఈ ఫ్యామిలీస్ అన్నిటితోటి. ఒక్క అన్నగారితోటే చేయలేదు నేను. అదే మిగతా అందరితోటి కలిసి చేశారు. సో మీకు బాగా ఈ ఇంత లైఫ్లో మోస్ట్ సెలబ్రేటెడ్ ఇన్సిడెంట్ అంటే, ఎక్స్పీరియన్స్ అంటే ఏదైనా ఉందా? నాటకం నేను కళాసాగర్లో ప్రదర్శిస్తున్నప్పుడు ఆత్రేయ గారు నాటకం చూసి పబ్లిక్లో ఏమన్నాడంటే, ఇంక నేను నాటకాలు రాయక్కర్లేదు, రాస్తానని చాలాసార్లు చెప్పాను మీకు, ఇంక నేను రాయను ఎందుకంటే వీడు రాస్తాడు అని. అప్పుడే జేబులోంచి 400 రూపాయలు ఒక పాటకు అడ్వాన్స్ తీసుకున్నాడు. అప్పుడు 30 ఏళ్ల క్రితం సంగతి, నేను ఇండస్ట్రీకి వెళ్ళక ముందు సంగతి. 400 నా చేతిలో కానుక. ఏదది? కార్దబాండవేనా? అది గోగ్రహణం. అది మరి మామూలు అంతే కదా. ఆత్రేయ అక్కడ అసలు అప్పుడు మనం ఎక్కడ, అదే అది అది ఎవర్ గ్రీన్ మెమరీ నాకు. అప్పటికి ఇంకా భరణి అంటే ఇంకా ప్రపంచానికి తెలియదు, అక్కడక్కడ తప్పితే. నాటకాలు సినిమా మీద అసలు వాసనే లేదు. అదే అది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ మెమరీ. సినిమాల్లో అలాంటిది ఉందా? సినిమాల్లో మిథునం సినిమా తీసిన తర్వాత బాలసుబ్రహ్మణ్యం అన్న ఒక మాట, భరణి నేను 40,000 పాటలు పాడాను అన్ని భాషలు, ఎప్పుడైనా జీవిత చరిత్ర రాస్తే మిథునానికి ముందు మిథునానికి తర్వాత అనే రాయాలి అన్నారు ఆయన. అంటే ఒక దర్శకుడిగా, ఒక రచయితగా మీకు లభించినటువంటి గొప్ప కాంప్లిమెంట్ అది.